టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ మరో ఘన విజయం సాధించింది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మందకుడి పిచ్పై బ్యాటర్లు తడబడినా భారత బౌలర్లు గొప్పగా రాణించి జట్టుని గెలిపించారు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్కి ఇది 7వ విజయం. ఇరు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో తలపడగా టీమిండియాదే పైచేయి. కాగా మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం తమ జట్టు ఓటమికి గల కారణాల్ని వివరించాడు. అతిగా డాట్ బాల్స్ ఆడడంతో మ్యాచ్ కోల్పోయామని అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన పిచ్ గురించి మాట్లాడుతూ పిచ్ బాగానే ఉందని, ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపాడు. అయితే కొన్ని బంతులు ఎక్స్ట్రాగా బౌన్స్ వచ్చాయని పేర్కొన్నాడు. బాబర్ అజాం మాట్లాడుతూ మేం బౌలింగ్లో సత్తా చాటాం, కానీ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాం. వరుసగా వికెట్స్ కోల్పోవడం, అధికంగా డాట్ బాల్స్ ఆడడం ప్రతికూలంగా మారింది. ఛేదన కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్ట్రాటజీతో బరిలోకి దిగలేదు. సింపుల్గా నార్మల్గా ఆడాలి అనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ సాధించాలి అనుకున్నాం. కానీ ఈ ప్రక్రియలో డాట్ బాల్స్ ఎక్కువగా ఎదుర్కొన్నాం. ఛేదనలో టైలెండర్స్ నుంచి పెద్దగా ఆశించలేదు. పవర్ ప్లేని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి మారిపోయింది. తొలి 6 ఓవర్స్లో మా మార్క్ని చూపించలేకపోయాం. పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్ బానే ఉంది. బంతి మంచిగానే వస్తుంది, కానీ కాస్త స్లోగా ఉంది. కొన్ని బంతులు ఎక్స్ట్రాగా బౌన్స్ వచ్చాయి. ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. కూర్చుని మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని బాబర్ అజాం పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.